మాస్ జాతర 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడే ప్రీమియర్ చూసొస్తున్నానండి. ఇంక సినిమా విషయానికి చెప్పాల్సొస్తే సినిమా ఎలాగుందంటే, ఇచ్చేయండి సార్ ఆస్కార్ ఇచ్చేయండి అన్నట్టు ఉంటదండి పర్ఫార్మెన్స్. కానీ ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాడు సినిమాని, కానీ రొటీన్‌గానే చేశారండి సినిమా అంతానే. ఎక్కడా కూడా హైప్ ఇచ్చినట్టు లేదనుకుంటే కొంచెం కొంచెం దిక్కునిచ్చాడు. అదంతా రొటీన్‌గానే ఉంటది. ఇంకా సినిమా స్టోరీలోకెళ్తే రవితేజ గారు పోలీస్‌గా యాక్ట్ చేశారండి దీంట్లోని. అయితే దాంట్లోనే పోలీస్‌గా ఉన్నందుకు విలన్ దగ్గరికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు ఇది రవితేజ గారిని. రవితేజ గారు అక్కడ విలన్‌కి, పోలీస్‌కి మధ్యన ఘర్షణలో ఏమైందనేది సినిమా స్టోరీ. డైరెక్టర్ అయితే స్క్రీన్ ప్లే గట్టా మొత్తం అంతా బాగానే చూసుకున్నాడు. మరి స్టోరీ విషయానికొస్తే రొటీన్ స్టోరీయే తీశాడు. మరి రవితేజ అన్న ఎలాంటి స్టోరీలు ఎంచుకుంటానని చెప్పాడు ముందే. ఎందుకంటే సరైన హిట్ లేదు కాబట్టి అన్నకి ఖచ్చితంగా ఎంచుకోవాల్సింది ఇలాంటి స్టోరీలు. మరీ అంత కాదు, సినిమా టేకింగ్, క్వాలిటీ, పిక్చరైజేషన్ అంతా బాగుంటుంది. అలాగే రవితేజ అన్న వింటేజ్ లుక్లో కనిపిస్తారు కాబట్టి ఆడియన్స్కి హ్యాపీగానే ఉంటుంది. మాస్ జాతర అంటే తెలిసిందే కదా, ఇంకా మన అన్న గురించి యాక్టింగ్, పర్ఫార్మెన్స్, కామెడీ, ఇంకా శ్రీలీల అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చిన్న పిల్లలాగా ఉంది. హీరో దగ్గర అయితే కామెడీ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా సినిమా అయితే కొంచెం కొంచెం అయితే ఎమోషనల్గా ఉంటుంది. ఏదో అదో అలా తీసుకెళ్ళారు సినిమా అయితే. దీనికి రేటింగ్ వస్తే 2.1 రేటింగ్ ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.